సార్ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, దాదాపు 3.5-4 దశాబ్దాలుగా ఉద్యమం అయితే నడుస్తూ ఉంది. చివరికి ఒక ప్రకటన వచ్చింది అనుకునే టైంలో అది జ్యుడిషియరీకి పోయినటువంటి సందర్భం కనబడతా ఉంది. 2001 నుంచి మీ యొక్క ఉద్యమం ఇంకా ఎక్కువ కొనసాగుతూ ఉంది. జ్యుడిషియరీ అనేది పొలిటికల్తో లింక్ అయి ఉంటుందా? నేను అట్లా విశ్వసించను. పొలిటికల్తో లేదా అధికారంతో లింక్ అయి ఉంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గౌరవ పెద్దలు చీఫ్ జస్టిస్ గారి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో వస్తున్న తీర్పులన్నీ ఎట్లున్నాయి? స్వతంత్రంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని అవినీతిని అరికట్టే నిర్ణయాలకు అది పెద్దపీట వేస్తున్న విషయం మనం చూస్తున్నాం. అట్లాంటి సుప్రీంకోర్టు స్వతంత్రంగా ఉన్నది కాబట్టి ఎవరో చెప్పు చేతులు ఉన్నదని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అనుకుంటే ఇప్పుడు వచ్చే తీర్పులన్నీ ఎట్లాంటి తీర్పులు వస్తున్నాయో మనం చూస్తున్నాం. అయినప్పటికీ మాకు ఖచ్చితంగా కేంద్రం ఎట్లా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది సుప్రీంకోర్టులో చెప్పింది కాబట్టి, ఏది సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలం చెప్పింది కాబట్టి, ఆ చెప్పడానికి కారణం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు నవంబర్ 11న హైదరాబాద్లో జరిగిన విశ్వరూప మహాసభకు వచ్చి మేము వర్గీకరణకు అనుకూలం, సుప్రీంకోర్టులో కేసు విచారణకు రాబోతుంది కాబట్టి సుప్రీంకోర్టులో కేంద్రం తరపున వర్గీకరణకు అనుకూలంగానే మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడిండు. కేంద్రం తరపున వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వర్గీకరణకు చెప్పడం జరిగింది. కాబట్టి వర్గీకరణ సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వాలి కదా, తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే మేము విశ్వసిస్తున్నాం న్యాయం వైపు ఉంటుంది అని. గతంతో సీజే గారి తీర్పులు న్యాయం వైపు ఉంటాయనే విషయం ముందుకు వస్తున్నాయి కదా. గతంతో పోల్చుకుంటే బీజేపీ పార్టీకి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కొంత మేరకు ఓటు శాతం అయితే పెరిగింది. ఆ ఓటు శాతం ఎంఆర్పీఎస్ దాన్ని మీరు కొద్దిసేపటి కింద చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ గుర్తించిందా? అసలు మనకృష్ణ మాదిగా ఆయన టీం ఎంఆర్పీఎస్ సపోర్ట్ చేయడం వల్లనే మాకు ఓటు బ్యాంక్ పెరిగిందని గుర్తించిందా? ఖచ్చితంగా బీజేపీ పెద్దల మనసులో కూడా, ఇక్కడ స్థానిక బీజేపీ పెద్దల మనసులోనే కాకుండా జాతీయ స్థాయి బీజేపీ పెద్దల మనసులో కూడా ఎంఆర్పిఎస్ మద్దతు ఇచ్చి మనం బీజేపీ శ్రేణులు ఎట్లా తిరిగినరో బీజేపీ ఓటేయించడం కోసం ఎంఆర్పిఎస్ శ్రేణులు కూడా క్షేత్రస్థాయిలో కూడా తిరిగారు. నాయకత్వం నుంచి మొదలుకుంటే కార్యకర్తల వరకు క్షేత్రస్థాయి తిరిగారు. మాదిగల నుంచి ఓటు పర్సెంటేజ్ చాలా గణనీయంగా బీజేపీకి పడ్డది. అంతకుముందు లేని చోట్ల, అంతకుముందు ఏ బూతుల్లో, దళిత బూతుల్లో, మాదిగ బూతుల్లో ఓట్లు గతంలో లేవో ఇప్పుడు అదే బూతులలో 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఓట్లు పడ్డాయి. పర్సెంటేజ్ పెరగడానికి, సీట్లు పెరగడానికి ఎంఆర్పిఎస్ అందించిన సహకారం కీలకమైన విషయం వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు. నాకు చాలా సందర్భాలు చెప్పారు.